బాగుపడే కొలది నీ చుట్టూ ఎవడైతే ఏడుస్తున్నారో అలాంటి వారికి 100 అడుగుల దూరంలో ఉండు. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు ఏమనుకుంటే అనుకోండి. నువ్వు ఎప్పుడు బాగుంటే అప్పుడే నేను చూసి ముఖం మాడిపోయి మూతి తిప్పుకుని రకరకాల ఇద్దరు పోయి పక్క పోయి మాట్లాడుకుంటారంటే వీళ్ళు చాలా డేంజర్. కలిగి మళ్ళీ తెచ్చుకుని వాళ్ళని దగ్గర పెట్టుకోకు, వాళ్ళ దగ్గరికి వెళ్ళకు, వాళ్ళతో అంత కమ్యూనికేషన్ మెయింటైన్ చేయకు. వాళ్ళ బాగోరు ప్రస్తుతానికి సమాధాన పడినట్టు కనబడతారు, కానీ మనం చెప్పాను పుట్టుకతో వచ్చినవి పొల్లల్లో పెట్టే వరకు పోవు. డేంజర్ వేల్లో మారినట్టే ఉంటారు, ప్రమాణాలు చేసినట్టే ఉంటారు, మాట ఒప్పుకున్నట్టే ఉంటారు. ఇంత ఒప్పుకుని మళ్ళీ అసూయ వచ్చిందంటే ఈ మనిషి బాగుంటే చాలు, ఈ మనిషికి మెంటలు వచ్చేస్తుంది అంతే. ఎవరితో నీ చుట్టూ అల్లటోళ్ళు ఉన్నారేమో, నువ్వు బట్టలు వేసుకుంటే చూడలే ఉన్నారేమో, నువ్వేదో కొనుక్కుంటే చూడలే ఉన్నారేమో, నువ్వు కట్టుకుంటే నువ్వు ఏదైనా వస్తువు కొనుక్కొని ఒక ఇల్లు కట్టుకుంటే చూడలేని వారు ఉన్నారేమో. అసూయ పరులు ఉంటారు, కట్టుకుంటే చూడలేరు, తింటే చూడలేరు, కొనుక్కుంటే చూడలేరు, మనం ఏదన్నా సాధించే చూడలేరు, నలుగురు మనల్ని పొగిడితే చూడలేరు. వీడికి ఎంతకి అస్తమాలు దెయ్యం ఇలా దిగిపోతుంది వీడి మీద కంటే, మనల్ని ఎవరైనా పొగిడితే ఆడు కళ్ళు అలా చూస్తాయి. కొంతమంది మీరు చూసారా, మనల్ని ఎవరైనా పొగుడుతాం అక్కడి నుంచి చూస్తుంటాడు, అక్కడ ఉంటాడు అలా చూస్తుంటాడు. ఆడ అంత అలాగే ఎందుకు చూస్తున్నాడు, మనకి ఆడికి రాని ఫేమ్ మనకు వస్తుందని